ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలెగ్జాండర్ గ్రహాం బెల్, మేరీ క్యూరీ, న్యూటన్, థామస్ ఎడిసన్, సివి రామన్, చార్లెస్ డార్విన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరూ గ్రేట్ మైండ్స్. వీళ్ళ వలనే ఈ ప్రపంచం మారింది. వాళ్ళ మైండ్స్తో పోలిస్తే మనవి మట్టి బుర్రలు. వాళ్ళంతా గ్రేట్ పీపుల్, చేతులెత్తి మొక్కాల్సిన మహానుభావం. కానీ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండవు, వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోం, వాళ్ళ పోస్టర్లు ఉండవు, కనీసం వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తులేవు. మనందరికీ తెలుసు సన్నీ లియోన్ కంటే మదర్ తెరిసా గొప్పదని. అందరం ట్విట్టర్లో సన్నీనే ఫాలో అవుతాం. మదర్ తెరిసా పేరు మీద అసలు అకౌంట్ ఉందో లేదో కూడా చూడు. ఎందుకంటే మనందరివి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మైండ్స్. మన ఆలోచనలన్నీ ఎక్కడో అతపాతాలలో. న్యూ థాట్ని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చేయలేం. తిరిగి వాళ్ళేమని చెప్తే కోపాలు వచ్చేస్తాయి. మార్పు అంటే తట్టుకోలేం. భూమి గుండ్రంగా ఉందని ఒకటి చెప్తే వాడిని రాళ్ళు ఇచ్చుకొని కొట్టి కొట్టి చంపేశాం. సోక్రటీస్ని చంపేశాం. మీరంతా అనుకున్నట్టు సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ మనం కాదు, యూనివర్స్ అంటే చాలా పెద్దది అని చెప్పినందుకు బ్రూనోని తగలబెట్టాం. పైథాగరస్ చెప్పింది వినలేదు, కోపర్నికస్ చెప్పింది వినలేదు. మన సోలార్ సిస్టమ్కి సెంటర్ సూర్యుడనని గెలీలియో చెప్తే అతన్ని చావగొట్టి చనిపోయేంత వరకు జైలుని పెట్టాం. జీసస్ క్రైస్ట్ ఏమైనా తప్పు మాట్లాడా? చెప్పింది మంచిగా, మన కోసమే కదా. ఏం చేసాం? సిలువ వేశాం. ఏదో కొత్త ఫిలాసఫీ చెప్తున్నాడంట. అని నరకండి అంటే గంగా నది ఒడ్డున చంపాలని చూస్తే పాపం తప్పించుకున్నాడు. అతనే రామానుజాచార్య. డార్విన్ థియరీని ఒప్పుకోలేదు. ఆల్ఫ్రెడ్ వెగ్నర్ అనే వ్యక్తి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ గురించి చెప్తే నమ్మలేదు. శ్రీశ్రీని బండబూతులు తిట్టాం, చలంకి శాపనార్థాలు పెట్టాం, రంగనాయకమ్మ రాసిన పుస్తకాలు తగలబెట్టాం. ఎంతమంది ఎన్నిసార్లు పుట్టినా మనలాంటి మూర్ఖుల్ని మార్చడం అంత ఈజీ కాదు. చెప్పి 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 మేధావులు పోయిన ఎన్నో జనరేషన్స్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థం కాలేదు. అప్పుడు రియలైజ్ అవుతాం, నెత్తిన పెట్టుకుని తిరుగుతాం. దేనికి? ఈ మూర్ఖపు నా కొడుకులు మార్చడానికి సెంచరీలు పడుతుంటే ఎవడు మార్చగలడు? ఒక మంచి విషయం మీ బుర్రలోకి వెళ్ళడానికి మీకు 100 సంవత్సరాలు కావాలన్నా? మాకే అన్నీ తెలుసని అలా తలుపులు మూసుకొని కూర్చుంటాం ఎందుకు? ఒక కిటికీ అయినా తెరిచిపెట్టుకుందాం. ఎక్కడో విన్నాను, వైస్ పర్సన్ ఎప్పుడు ఒక ఫూలిష్ క్వశ్చన్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాడు. బట్ ఒక ఫూలిష్ మ్యాన్ వైజ్ ఆన్సర్ నుంచి కూడా ఏమీ నేర్చుకోలేడు.